అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అవి. నీకు తెలవాల్సింది ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి కూడా. 2018 ఎన్నికలలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాలు గెలిపించారు. 2 స్థానాలలో రెబల్ అభ్యర్థిని గెలిపించారు. అంటే 119 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు 90. అంటే అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నది. అంటే జనరల్గా అంత అబ్సల్యూట్ మెజార్టీ తక్కువ సందర్భాల్లో వస్తుంది. 90 సీట్లు గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 19 సీట్లు గెలుచుకున్నటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించమని ఆశీర్వదిస్తే గెలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 19 స్థానాలు గెలిస్తే ఇవాళ ఒకటేమో రిజైన్ చేసిండ్రు, రెండిట్లా అదైంది. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేలని తీసుకుపోయింది కాంగ్రెస్కు రాజీనామా చేయించి. అసలు కాంగ్రెస్ పార్టీకి పార్టీ టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ అయినట్టుగా డ్రామా చేసి తీసుకుపోయిండు. 3 నెలల కాలంలోనే ఎంత రియాక్షన్ వచ్చిందో మీరు చూసిండ్రు. క్యాబినెట్ ఎత్తలేడు, ఈయన ఇతర పార్టీలను కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తలేడనేటువంటి దాంట్లో ఉన్నది. ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే ప్రజలు పెద్ద హర్షించారు, గుర్తుపెట్టుకోండి. అది మంచిది కూడా కాదు, కామెంట్ చేయడం మంచిది కాదు, అసలు ఆలోచన కూడా మంచిది కాదు. ఒకరు అవుతుంది, మీకు ఐడియా ఉండాలి. ఒకసారి గిట్టే ఎన్టీ రామారావు ప్రభుత్వం అది యాదుకుందా, నాందెల్ల భాస్కర్రావు రూపంలో అది పోతే విప్లవంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అది మంచి పద్ధతి కాదు. కానీ ప్రతిపక్ష పార్టీలుగా ఏ హామీలైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఆనాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మహిళా పాలసీ అని, రైతు పాలసీ అని, యువక పాలసీ అని, విద్యార్థి పాలసీ అని చెప్పి ఇన్ని పాలసీలు ఇచ్చిండ్రు. ఇవన్నీ అమలు చేయగలిగే శక్తి ఉందా అని చెప్పి ఎవరు ఆనాడు ఆలోచన చేయలేదు. కేసీఆర్ మీద కోపంతో వేసి పడేసిండ్రు. నాకు తెలిసి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయగలిగే సత్తా ఉండదు. దాని మీద కొట్టాలి. అనేక రకాల అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అమలు చేయనప్పుడు ప్రజల పక్షం నిలబడి కొట్టాలి. కానీ మళ్ళీ దించే అధికారం ప్రజలకు ఉంటుంది తప్ప ఈ పార్టీలకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అధికారాన్ని కట్టబెట్టినా ప్రజలే కట్టబెడతారు, మళ్ళీ అధికారాన్ని నుంచి దించేయాలన్నా ప్రజలే కట్టబెడతారు. అందుకని నాయకులు పార్టీలు చరిత్ర నిర్మాతలు కాదు అని చెప్తాను నేను. చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్తాను నేను. ఇలా కేసీఆర్ మీద కోపం ఉన్నది, నీకున్నది నాకున్నది. శివరాం, మనం ఓడగొట్టామా? ప్రజలు ఓడగొట్టిండ్రు. సునామీలోకి వచ్చింది, దంచి కొడితే పోయింది, ఏవి తట్టుకోలే.